క్రిస్మస్ యొక్క ఆ, అర్థం ఏంటి? ఈరోజు వర్తమానం ఏంటంటే క్రిస్మస్ యొక్క మీనింగ్, క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి? క్రిస్మస్ నాడు కొత్త బట్టలు వేసుకొని ఆనందిస్తారు. క్రిస్మస్ నాడు ఇంటిని డెకరేట్ చేసుకొని ఆనందిస్తారు. క్రిస్మస్ నాడు మంచి వంటలు చేసుకొని కూడా ఆనందిస్తారు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ తప్పని నేను అనట్లేదు. ఒకవేళ మీకు అవకాశం చేసుకుంటే చేసుకోండి, మంచిదే. ఇవి తప్పు కాదు, అలాగని అవసరం అని కూడా నేను చెప్పను. క్రిస్మస్లో మరొక ఆయన, మనకి సంబంధం లేని, బైబిల్కి సంబంధం లేని మరొక ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. క్రిస్మస్ అంటే ఏం చూపిస్తారు? ఒక ఎర్రటి డ్రెస్ వేసుకొని, గడ్డం వేసుకొని, ఇంత పొట్ట వేసుకొని ఉంటాడు కదా. ఏంటి? శాంటా. సో క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ తాత ఏం చేస్తాడంటే వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తాడు కదా. పిల్లలకి ఎంత ఇష్టమో, ఎందుకని క్రిస్మస్ తాత వచ్చి మాకు గిఫ్ట్స్ ఇస్తాడు. క్రిస్మస్ ఈజ్ అబౌట్ గిఫ్ట్స్. ఈరోజు వర్తమానం కూడా క్రిస్మస్ గిఫ్ట్ గురించే, క్రిస్మస్ గిఫ్ట్. సో ఈరోజు మనం చూడబోయేటువంటి మాటలు క్రిస్మస్ గిఫ్ట్. అయితే శాంటాక్లాస్ ఇచ్చే గిఫ్ట్ కాదు, దేవుడు ఇచ్చే గిఫ్ట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, చివరి వచనం. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ గిఫ్ట్. చెప్ప సఖ్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, చెప్ప సఖ్యము కానీ వివరించలేని ఈ గ్రేట్ గిఫ్ట్ ఏంటో, ఈ క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో అది మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. మిమ్మల్ని చూసే, తెలుసుకునే జ్ఞానమును, ప్రత్యక్షతను గల మనస్సును మాకు ఇవ్వమని, మా పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో అది గ్రహించటకు శక్తి గలవారు మగునట్లుగా మమ్మల్ని మీరు దర్శించమని, దాసుని నన్ను మరుగుపరిచి మీ ఆత్మ కార్యం మాలో జరిగించండి. ఇక్కడ కూర్చున్న వారందరిలో నాలో చెప్పసఖ్యము కాని ఈ గొప్ప వరమును పట్ల ఆశను మాకు ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రిస్మస్లో గిఫ్ట్ ఇవ్వటం అనేటువంటి ఆనవాయితీ లేక అలవాటు ఎందుకు వచ్చిందంటే, చాలామంది గిఫ్ట్స్ తీసుకొచ్చారు. జ్ఞానులు ఏం చేశారు? ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము. ఈ 3 కానుకలు తీసుకొచ్చి వారు అర్పించారు. దే గేవ్ గిఫ్ట్స్ టు క్రైస్ట్. గొర్రెల కాపర్లు ఏం తీసుకొచ్చి ఉంటారో అక్కడ రాయబడలేదు, ఏదో తీసుకొచ్చి ఉంటారు. గిఫ్ట్ గురించి అనేకమైనటువంటి మాటలు మనం చదువుతాం. వారు గిఫ్ట్ ఎందుకు ఇస్తారు? బర్త్డే అయింది అనుకోండి, మొన్న మా వాడు బర్త్డే అయింది, బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఏమంటారంటే హ్యాపీ బర్త్డే అని చెప్పి ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తాం. ఎవరికన్నా మ్యారేజ్ యానివర్సరీ వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? హ్యాపీ యానివర్సరీ అని చెప్పి మనం వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ ఎందుకు ఇస్తాం? డ్యూటీ అని కాదు. గిఫ్ట్ ఎందుకు ఇస్తామంటే అవుట్ ఆఫ్ జాయ్. ఏంటి? సంతోషాన్ని పంచుకునేటువంటి ఒక సాధనం అది. ఇట్ ఈస్ అ వే యూ ఎక్స్ప్రెస్ యువర్ జాయ్ ఆర్ యూ షేర్ యువర్ జాయ్. నీలో ఉన్న ఆనందాన్ని వార్త పంచుకునేటువంటి ఒక సందర్భము కనుక క్రిస్మస్ అంటే ఇట్ ఈస్ గిఫ్ట్ టైం అండ్ ఇట్ ఈస్ అ జాయ్ఫుల్ గిఫ్టింగ్ టైం. అది ఒక ఆనందభరితమైనటువంటి సమయం. మనం కనుక చూస్తే బైబిల్లో కాపర్లు ఆనందించినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్తలో కాపర్ల యొక్క ఆనందాన్ని చూస్తాం. మత్తయి సువార్తలో జ్ఞానుల యొక్క ఆనందాన్ని మనం చూస్తాం. వారు అత్యానంద భరితులై ఆ ఇంటిలో ప్రవేశించరనే మాట మనం చూస్తాం. అలాగే లూకాసు వార్తలో సిమెయోను యొక్క ఆనందాన్ని కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చదువుతాం సిమెయోను గురించి. ఏమనంటే
అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. మనం దీన్ని పిక్చర్ చేసుకుంటే, సిమెయోను వృద్ధాప్యంలో జీసస్ యేసుక్రీస్తు ప్రభు శిశువు అయిన యేసుక్రీస్తుని ఇట్లా ఎత్తుకొని తలపైకి తట్టున్నాడు, నాదా ఇప్పుడు నేను సమాధానంతో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నేను చూశాను అంటున్నాడు. ఏం చూశాడంట? నీవు సిద్ధపరిచిన రక్షణను నేను చూశాను. ఈ రక్షణ ఎవరి కోసం అంటే అన్యజనులకు, అలాగే ఇశ్రాయేలీయులకు, ప్రపంచమంతటికి నీవిచ్చిన గిఫ్ట్ అంటున్నాడు. దిస్ ఈజ్ ద గిఫ్ట్ యూ హ్యావ్ గివెన్. ఈయనే గిఫ్ట్గా ఉంటా ఉన్నాడు. ఈయనలో నేను ఆనందిస్తా ఉన్నాను. ఇక నా ప్రాణము ఇక నేను విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాను. మనం చదివిన 2 కొరింథీ 9:15 ఆ గిఫ్ట్ ఎవరిచ్చారు? దేవుడు. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ గిఫ్ట్. చెప్పసఖ్యము కానీ ఆయన వరమును బట్టి ఆయనకు స్తోత్రము కలుగును గాక. సో ఏంటి ఈ క్రిస్మస్ మెసేజ్ ఏంటనంటే, దేవుడిచ్చేటువంటి గిఫ్ట్లో మనము ఆనందించాలి. దేవుడిచ్చే గిఫ్ట్లో మనము ఆనందించాలి. వి షుడ్ రిజాయిస్ ఇన్ ద గిఫ్ట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఒక స్టేట్మెంట్ నన్ను చెప్పనివ్వండి. మన జీవితం యొక్క ఉద్దేశం అంతా ఒక క్రిస్మస్ 25వ తారీఖు మాత్రమే కాదు, క్రిస్మస్ నెలలో మాత్రమే కాదు, మన జీవితం అంతా కూడా మన ఉద్దేశం ఏంటనంటే, దేవుడిచ్చే అత్యధికమైన ఆనందముతో ఆసక్తితో వెతుకుట. ఏం చెప్పానంటే మళ్ళీ చెప్తాను. దేవుడిచ్చే అత్యధికమైన ఆనందం కొరకు ఆసక్తితో వెతకటమే మన జీవిత ధ్యేయం. ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగితే మన ఇందులో నుంచి ఆన్సర్ ఏం రావాలంటే, అత్యధికమైన ఆనందం కోసం వెతుకుతూ బ్రతుకుతున్నాను. ఇంగ్లీష్లో చెప్పనా? ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ బి టు సెర్చ్ ఫర్ ద హైయెస్ట్ జాయ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? టు సెర్చ్ ఫర్ ద highest happiness, if you like that word. highest who does not want to be happy? సంతోషంగా ఉండాలి అని ఆశ లేని వాళ్ళు ఉంటారా? ఈవెన్ మహిమ వాంట్స్ టు బి హ్యాపీ. ఎవ్రీబడి వాంట్. అందరికీ ఏం కావాలంటే హ్యాపీనెస్ కావాలి. నేనేం చెప్తున్నానంటే, బైబిల్లో నుండి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడంటే, సర్చ్, ఒక వెతుకులాట. దేని కొరకంటే అత్యధికమైన ఆనందం. ఎట్లాంటి ఆనందం? అత్యధికమైన ఆనందం. దానికోసం ఎలా వెతకాలి? ఆసక్తితో వెతుకుట. ఇది నీ లైఫ్ యొక్క హోల్ పర్పస్. మీరు అనుకుంటారేమో, అన్న ఏంటని ఎట్లా చెప్పావు? మేము అనుకున్నాం క్రైస్తవ జీవితం అంటే మన ఆనందాలన్నింటినీ పక్కన పెట్టి విడిచిపెట్టి యేసయ్యను మాత్రమే కోరుకోవాలి అని అనుకున్నాం. యేసయ్యను కోరుకోవాలా, ఆనందాన్ని కోరుకోవాలా? అంటే ఆనందం కోరుకోకూడదా? మీరు ఏమనాలంటే, అన్నా నీ క్వశ్చన్ రాంగ్ అన్నా అనాలి. ఎందుకని అని అంటే, యేసయ్య చెప్పాడు ఆనందాన్ని కోరుకోమని. సరే, ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను. ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఒక్క స్టేట్మెంట్ వెనకాల ఇంకొక 40 minutes 30 minutes దేవుడు ఎంత సమయం ఇస్తే అంత సమయము కొన్ని వాక్యాధారాలు ఉంచుతాను. మరి నా మాట విన్నారా లేదా? నా స్టేట్మెంట్ ఏమని చెప్పాను? లైఫ్ పర్పస్ ఏంటి? క్రిస్మస్ గిఫ్టుల ప్రకారంగా లైఫ్ పర్పస్ ఏంటంటే, దేవుడిచ్చిన గిఫ్ట్లో అత్యధికమైన ఆనందం కోసం ఆసక్తితో వెతకటం. సర్చింగ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద హైయెస్ట్ జాయ్. దట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్. మన జీవిత ఉద్దేశం అంతా అంతే. అత్యధికమైన ఆనందం కోసం ఏం చేయాలంటే ఆసక్తితో వెతకాలి. ఒక 2 వాక్య భాగాలు మీ ముందు పెట్టి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాల్లో 2 మాటలు మనకు తెలుసు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని 13వ వచనంలో, 14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పుగా ఉంటున్నారు, లోకమునకు వెలుగుగా ఉంటున్నారు. ఇంట్లో కూర వండుకొని వచ్చుంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం వంట చేసిన కూర తినాలి. అంతా వేశారు కానీ ఉప్పు వేయలేదనుకోండి, ఎట్లా ఉంటుంది కూర?
అబ్బే అస్సలు ఏమీ టేస్ట్ లేదండి. లోకానికి మనం ఏమై ఉన్నామంట? ఉప్పు అయి ఉన్నామంట. ఉప్పు నిస్సారమైతే దానివల్ల ఉపయోగం ఏమంటాడు తర్వాత మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంతా ఉంది, కరెంట్ లేదనుకోండి, రాత్రి మీటింగ్ పెట్టుకున్నాం 31st నైట్, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, ఏం లేదు, పవర్ లేదు, వెలుగు లేదు, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి ఉపయోగం? మీ స్టేజ్ డెకరేషన్లు కనిపించవు, ఏమీ కనిపించవు. ఏం కావాలి? వెలుగు కావాలి. ఏంటి దీని అర్థం? ఉప్పు అయి ఉండాలి, వెలుగు అయి ఉండాలంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు లేఖనాల్లో కాంటెక్స్ట్ చూడాలి, సందర్భం. మన సొంత ఆలోచన మనం పెట్టకుండా వాక్యం ఏమని చెప్తా ఉందో దాన్ని వివరించాలి. ఉప్పు అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, ఆ కాంటెక్స్ట్లో మనం చూస్తే 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట. అట్లా ఆనందించి సంతోషిస్తేనే అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా? ఉప్పుగా వెలుగుగా ఉంటారు. అదే అర్థం. ఉప్పు లేక వెలుగు అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న సంతోషం, నీలో ఉన్న జాయ్, అదే వాళ్ళకి ఎట్లా కనబడుతుంది? ఉప్పుగా వెలుగుగా కనబడుతుంది. ఒకవేళ నువ్వు సంతోషంగా లేవనుకో, వాళ్ళకి అది ఉప్పుగా నువ్వు ఉండనట్టే. సంతోషం ఎప్పుడు ఉండాలంట? అన్ని వేళలా. హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా ఏముండాలంట? జాయ్. ఆ క్రిస్టియన్స్ మార్క్, క్రైస్తవుని యొక్క గుర్తింపు ఏంటంటే అతని జీవితంలో ఉన్న హ్యాపీనెస్. జీసస్ వాంట్స్ యూ టు బీ హ్యాపీ. యేసుప్రభు వారు ఆశ ఏంటంటే నువ్వు ఎట్లా ఉండాలి? హ్యాపీగా ఉండాలనేదే యేసుప్రభు వారి యొక్క ఆశ. ఎవరిలో హ్యాపీగా ఉండాలి? అత్యధికమైన హ్యాపీనెస్ ఎట్లా ఉండాలి? ఈరోజు మనం చూడబోతాం. మరొక మాట మీకు చూపిస్తానన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి రండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన ఆ సంఘటన మనం చూస్తాం. ఆహారం పంచిపెట్టిన తర్వాత 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని ఏమన్నారంటే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. జీసస్ రెఫ్యూజ్డ్ టు బీ దేర్ కింగ్. వాళ్ళకి రాజుగా ఉండటానికి యేసుప్రభు ఇష్టపడలా. వాళ్ళు వచ్చి, యేసయ్య నువ్వే మా రాజు అంటే యేసుప్రభు ఏమన్నారు? నో, ఐ డోంట్ వాంట్ టు బీ యువర్ కింగ్. మీకు రాజుగా ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పి ఒంటరిగా కొండకు వెళ్ళారు. వెళ్ళిపోయారని వారు విడిచిపెట్టల. ఎంతో ఆసక్తితో యేసయ్య వెంబడి వచ్చారు. వచ్చినప్పుడు యేసు 24వ వచనంలో మనం చదువుతాం ఆ మాట, యేసుని వెదకచ్చు కపెర్నహూము వరకు వారు వచ్చారట. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వారిని చూసి ఏమన్నారంటే 26వ వచనం, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను తిని తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఎందుకు వచ్చారంట? ఆకలి వాళ్ళకి నిండింది కాబట్టి, ఫుడ్ ఫుల్గా దొరికింది కాబట్టి మీరు వచ్చారు అని చెప్తూ, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడవద్దు, నిత్య జీవం కలగజేయ అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని చెప్పినప్పుడు వారికి ఇది నచ్చల. 34వ వచనంలో అంటున్నాడు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ నువ్వు మాకు అనుగ్రహించు, ఏం కావాలంట? మాకు ఆహారం ఇవ్వు అని అన్నప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నారు 35. అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, ఏమనంటే, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. యేసుప్రభుని వారు అడిగింది ఏంటి? మాకు ఆహారము, గివ్ అస్ ఫుడ్ అని అడిగారు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఐ ఆమ్ ద ఫుడ్ అన్నారు. ఏమన్నారు? నేనే ఆహారం అన్నారు. వారి ఆకలిని యేసుప్రభు వారు చూసి ఏమన్నారంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. ఇట్లా చెప్పనివ్వండి. జీసస్ డిడ్ నాట్, ద ప్రైమరీ రీజన్ వై జీసస్ కేమ్ ఈజ్ నాట్ టు గివ్ బ్రెడ్ బట్ టు బీ బ్రెడ్. ఓకేనా? కరెక్టేనా?
ద ప్రైమరీ రీజన్ వై జీసస్ కేమ్ ఈజ్ నాట్ టు గివ్ బ్రెడ్ బట్ టు బీ బ్రెడ్. ఆహారం ఇవ్వటమే ప్రాథమికమైన కారణముగా యేసయ్య రాలేదు, కానీ ఆహారముగా ఉండుట ప్రాథమికమైన కారణంగా యేసయ్య వచ్చారు. యవనస్తులు బలా చూస్తున్నారు, మీరు ఆలోచించండి ఈ మాట. విచ్ ఇస్ బెటర్, టు గివ్ బ్రెడ్ ఆర్ టు బీ బ్రెడ్? యేసు ప్రభు వారు వచ్చారు, మనకి ఆహారం ఇవ్వరా? ఇస్తారు, కానీ అది ప్రైమరీ రీజన్ కాదు. ఏం చేయడానికి వచ్చారంటే ఆహారమై ఉండటానికి వచ్చారు. ఆహారం ఎందుకు తింటాం? ఇప్పుడు ఇంటికి వెళ్తాం, 1 గంట అవుతుంటే నాకు లోపల నుంచి కొంత తొందర వస్తూ ఉంటుంది. ఎందుకని? మీకు మాకు మా అందరికి ఏమవుతుంది, 1 గంట అయ్యేసరికి లోపల గంట కొడుతుంది, ఏమని ఆకలేస్తూ ఉంటుంది. ఎందుకు తింటాం ఫుడ్ ఇంటికి వెళ్ళాక? తప్పదు కాబట్ట. అది ఆకలి, అది తింటే మనకు తృప్తి. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? గుడికి, చర్చికి ఎందుకు వెళ్తాం? తప్పదు కాబట్ట? కాదు. అట్లా వెళ్తే దేవునికి మహిమ ఏమీ లేదు. కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నదయ్యా. ఐ థర్స్ట్ ఆఫ్టర్ యూ. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచుంది, వేకువనే నేను నిన్ను వెతకెదను. 63వ కీర్తనలో పాడుకుంటున్నాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ ఐ సీక్ యువర్ ఫేస్ ఓ లార్డ్. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకమందు నీవుండగా నాకు ఏదియో అక్కరలేదు. ఈ వర్డ్స్ ఏమి మాట్లాడంటే అవన్నీ ఆనందము కొరకు వెతుకుచున్నటువంటి వారు. దే ఆర్ సర్చింగ్ ఫర్ జాయ్. మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తున్నాండి. ఒకసారి డానియల్ కమ్ హియర్. డానియల్ ఇక్కడ నిల్చు. మనం చెప్పాను కదా వీడికి బర్త్డే అయింది. ఇప్పుడు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, రైట్. సో డానియల్కి హ్యాపీనెస్ ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, నువ్వెప్పుడు చాలా హ్యాపీగా ఉంటావు డానీ అని అడిగితే మావాడు ఏం చెప్తాడో నేను చెప్తాను. ఒకవేళ వీడు అన్నాడు అనుకోండి ఏమనంటే డ్రోన్, ఏంటి వీడి ఆశ ఏంటంటే డ్రోన్ కొనుక్కోవాలి. అబ్బా ముఖం చూసారు ఎట్లా నవ్వు వచ్చిందో. సో డ్రోన్ కొనుక్కోవటమే వీడికి హ్యాపీనెస్ అయితే అదేమన్నా తప్ప? కాదు. ఒకవేళ వీడు చెప్తే ఏమనంటే జీసస్ గేవ్ మీ డ్రోన్ అని టెస్ట్ పని చెప్పాడు అనుకోండి, యేసయ్యకి ప్రార్థన చేశాను, అప్పుడు ఒకరు వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు, అది చాలా కాస్ట్లీ డ్రోన్, అది బాగా ఎగిరింది అని అంటే అప్పుడు మీరు అందరూ ఏమంటారు? మీ అందరిలో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే యేసయ్య నాకు డ్రోన్ ఇచ్చాడని అంటే జనరల్గా వచ్చేటువంటి ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? ఈ ఆడియన్స్లో ఉన్న పిల్లలు ఏమనుకుంటారంటే డ్రోన్ ఎంత బాగుంటుందో ఏమనుకుంటారు? యేసయ్య అంత గొప్పవాడు అనుకోరు. డ్రోన్ ఇచ్చాడు కాబట్టి యేసయ్యను ఉపయోగించుకుంటే నాకు కూడా ఏమొస్తుంది? డ్రోన్ వస్తుంది. అంటే గొప్ప ఏది? యేసయ్య డ్రోనా? అంతే కదా. గొప్ప ఏదంటే డ్రోన్. ఎందుకని? అప్పుడు నా మాట అర్థం చేసుకోండి, డానియల్కి డ్రోన్ రావటానికి యేసయ్య ఏమయ్యారు? ఒక యూస్ఫుల్ టూల్ అయ్యారు. జీసస్, మెనీ పీపుల్ జీసస్ని ఒక టికెట్లా చూస్తారు. యాజ్ అ టికెట్ తీసుకున్నావు, ఒక మంచి షోలోకి వెళ్ళటానికి లేక ఒక మంచి ప్లేస్కి వెళ్ళటానికి టికెట్ తీసుకున్నావు, జోబులో పెట్టుకుంటావు, టికెట్ భద్రంగా పట్టుకుంటావు జాగ్రత్తగా. ఎప్పటి వరకు? లోపలికి వెళ్ళేంత వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? టికెట్తో పని లేదు. చాలామందికి యేసు ఎవరంటే పరలోకానికి ఒక టికెట్ అంతే. యేసయ్య అలాంటి టికెట్గా ఉండటానికి ఇష్టపడలా. అందుకనే వాళ్ళకి రాజుగా ఉండటానికి యేసయ్య ఇష్టపడలా. ఎందుకంటే వాళ్ళందరూ యేసయ్యని ఒక టికెట్ లాగే చూశారు. నువ్వు మాకు ఆహారం ఇవ్వు, అప్పుడు మోషే ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు మాకు ఇవ్వు, నువ్వు ఇస్తే నిన్నే ఆరాధిస్తాం, ఎవరిస్తే వారిని ఆరాధిస్తాం. ఒకవేళ ఈయన అడిగితే వై ఆర్ యూ హ్యాపీ అని అడిగితే, ఒకవేళ ఈయన చెప్తే ఏమని? డ్రోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ ఇస్తే ఇచ్చాడులే, ఇవ్వకపోతే ఇవ్వలేదులే, ఐఎమ్ హ్యాపీ ఇన్ జీసస్ అంటే అప్పుడు మీ అందరిలో మనందరిలో ఏం ఆలోచన వస్తుంది? ఈ జీసస్ అంత గ్రేటో, హూ ఇస్ దిస్ జీసస్? ఎవరు ఈ జీసస్? అప్పుడు వీడేమవుతాడంటే ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉంటాడు. ఎప్పుడు? యేసులో వీడి ఆనందం, హిస్ జాయ్ ఇన్ జీసస్ మేడ్ హిమ్ ద సాల్ట్ అండ్ లైట్ ఆఫ్ హిస్ క్లాస్ రూమ్. యూ షుడ్ సెర్చ్ ఫర్ జాయ్. నువ్వేం చేయాలి? హైయెస్ట్ జాయ్, అత్యధికమైన ఆనందం డ్రోన్లో లేదు. డ్రోన్ కొనుక్కున్న తర్వాత ఎన్ని రోజులు ఆడుకుంటాడు?
2 days అంట మ్యాక్సిమం. పోనీ వాళ్ళ అమ్మ పోరు పడలేకపోతే 2 weeks, తర్వాత నెక్స్ట్ ఇంకా హయ్యర్. బట్ జీసస్లో ఉండే జాయ్ ఫర్ ఎవర్. అనారోగ్యతలో ఏమున్నా లేకపోయినా, ఎంత చేంజెస్ వస్తూ ఉన్నా, ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా, ఇఫ్ డానియల్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ జాయ్? అండ్ ఈ విల్ సే జీసస్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే, హూ ఈస్ దిస్ జీసస్? ఎవరు ఈ జీసస్? హూ ఈజ్ యువర్ బ్రెడ్? ఆయన నీకు బ్రెడ్ అయి ఉన్నాడు, ఏమీ లేకపోయినా యు ఆర్ సో హ్యాపీ అని అంటాడు. గో. ఇప్పుడు మనం లెవెల్ పెంచుతాం కొంచెం. ఎలైజా రండి. ఎలైజా మీకు యూత్, కానీ నాకు మా ఇంట్లో ఫస్ట్ పిల్లడు వీడే. ఇప్పుడు ఎలైజా అన్నాడు. ఎలైజా ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు. ఇంత పొడుగైపోయాడు. కొంచెం వెనకరా. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలైజాని అడిగామనుకోండి, వై ఆర్ యూ హ్యాపీ? ఒక యవనస్తుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అన్నాడు అనుకోండి. రీల్స్లో వస్తున్న వ్యూస్ అన్నారు అనుకోండి. అప్పుడు ఎవరికన్నా, అప్పుడు ఏసైకి ఏమన్నా మహిమ ఉంటుందా? వాట్ డిఫరెన్స్ ఈజ్ ఈ? అప్పుడు వీడు సాల్ట్ కాదు, లైట్ కాదు, ఈజ్ నథింగ్. అందరూ కూడా వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఆ రీల్స్లోనే హ్యాపీగా ఉన్నాడు, వీడు కూడా దాంట్లోనే హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే, లేటెస్ట్ మూవీ నాకు ప్రింట్ దొరికింది, డౌన్లోడ్ చేసుకున్నాను, నా ఫోన్లో ఉంది, అది చూశాను, దాంట్లో నాకు జాయ్ ఉందంటే, అప్పుడు కూడా ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇవాళ లైవ్లో ఎక్కడైనా చెప్తాలే. గర్ల్ ఫ్రెండ్స్లో ఒకవేళ జాయ్ ఉంటే అందులో ఎవరైనా డిఫరెంట్గా ఉంటాడా? ఉండరుగా. బట్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినామండి. లెట్ us టాక్ అబౌట్ సమ్ గుడ్ థింగ్స్. బహుశా ఒకవేళ యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వస్తే నాకు హ్యాపీనెస్. నేను అడుగుతాను, వాట్ ఈజ్ యర్ హ్యాపీనెస్ అని అంటే, ఒకవేళ ఎలైజా చెప్తే, మామ ఒకవేళ నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వస్తే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. అప్పుడు నేను టెస్ట్ మనీ చెప్తాను ఏమని, జీసస్ గేవ్ మీ గోల్డ్ మెడల్, క్యాంపస్ ప్లేస్మెంట్, నెక్స్ట్ ఇంజనీరింగ్ అయిపోగానే నెక్స్ట్ జాబ్ యూఎస్ఏలో, అమెరికాలో అని కనుక కాల్ లెటర్ వచ్చిందనుకోండి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. మహిమ ఎవరికి? దేవునికే లేండి, మహిమ దేవునికేగా. మనం ఏం చెప్తాం? గ్లోరీ టు గాడ్, గాడ్ హెస్ గివెన్ మీ. అప్పుడు అందరిలో ఆశ ఏమని ఉంటుంది? యేసయ్య అంత గ్రేట్. ఎందుకు గ్రేట్? యూఎస్ఏకి అమెరికాలో జాబ్ వచ్చిందండి, యేసయ్య అంత గ్రేట్. మనం కూడా యేసయ్య నమ్ముకుంటే ఎక్కడికి తీసుకెళ్తాడు? అమెరికాకి తీసుకెళ్తాడు. అంటే గొప్ప ఏదవుతుంది, యేసయ్య అమెరికానా? నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. యేసయ్య ఇస్తే తీసుకుందాం. మన డిజైర్ అక్కడికి వెళ్ళటానికి కాదు. ఒకవేళ ఇట్లా అందాం, ఒకవేళ ఫెయిల్ అయ్యాడు, అంత బాగానే చదువుకున్నాడు, కానీ తన సాక్ష్యాన్ని బట్టో, లేక తన క్రిస్టియన్ అనో కాలేజ్లో ఏదో అయ్యి ఫెయిల్ అయ్యాడు, లేక అనారోగ్యతను బట్టో ఫెయిల్ అయ్యాడు, లేక సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు, లేక ఏదో అనారోగ్యత వచ్చింది, అప్పుడు కూడా ఈయనలో జాయ్ ఉందనుకోండి, ఇవి స్టిల్ హ్యాపీ. వచ్చి అడుగుతారు పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, ఒరే ఎలైజా, క్యాస్పర్ అంటారా, ఒరే క్యాస్పర్, ఎందుకురా నీకు సంతోషం, ఎందుకురా నీకు హ్యాపీనెస్ ఎలైజా అని అడిగితే, అప్పుడు వాడు అంటాడు, బికాస్ ఆఫ్ జీసస్ అని. అంటే అప్పుడు ఈ మహిమ ఎవరికి వెళ్తుంది? అప్పుడు ఉప్పుగా వెలుగుగా ఉంటాడు. అప్పుడు ఏమని ప్రూవ్ చేస్తాడంటే, జీసస్ ఈజ్ మై బ్రెడ్. నాకు ఇచ్చే మార్క్స్ కాదు, నాకు వచ్చే జాబ్ కాదు, రేపొద్దున నాకు వచ్చే వైఫ్ కాదు, ఎవరు? జీసస్ ఈజ్ మై బ్రెడ్. యూనో, యేసులో ఆనందించడానికి మనం ఎక్కువగా ఆశపడాలి, ఆసక్తి పడాలి. యు ఇంక్రీజ్ యువర్ జాయ్, సర్చ్ ఫర్ జాయ్, వెతకాలి ఆనందం కొరకు. క్రిస్మస్ గిఫ్ట్ జీసస్ క్రైస్ట్, తండ్రి అయిన దేవుడు క్రిస్మస్ గిఫ్ట్గా, నాథా ఇప్పుడు సమాధానంతో పోనిచుచున్నావని సిమియోను మనకు అప్పగించింది ఆయన పక్కన పడేయటానికి కాదు, ఆయన్ని యూజ్ చేసుకోవడానికి కాదు. నాట్ టు యూజ్ హిమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. యేసయ్యని యూజ్ చేసుకొని ఇంకేదో పొందుకోవాలనుకుంటే యు ఆర్ ఇన్సల్టింగ్ హిమ్. దెర్ ఇస్ నో గ్రేటర్ ఇన్సల్ట్ దెన్ టు లవ్ జీసస్ లెస్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ లవ్ యూ లార్డ్ అండ్ ఆల్సో అని అన్నామంటే ఇన్సల్ట్ అయిపోయింది. ప్రభువా నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నామంటే ఫినిష్, క్లోజ్ అయిపోయినట్టే చాప్టర్. మనకు అర్థం కాల. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్? అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది చెప్పండి? బీయింగ్ హోలీ, పరిశుద్ధంగా ఉండాలన్నా, బీయింగ్ హంబుల్, సువార్త చెప్పాలన్నా, మిషనరీగా వెళ్ళాలన్నా, ఏంటి అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలి? లవ్ హిమ్.
ప్రేమించు అంటే ఇట్ ఈస్ అ జాయ్ టు లవ్ సమ్మన్. ప్రేమించే మాట ఎప్పుడు వస్తుందండి? ఇట్ ఈస్ అ జాయ్. తల్లిని ప్రేమిస్తూ ఉన్నావు, తండ్రిని ప్రేమిస్తున్నావు, భార్యని ప్రేమిస్తున్నావు, భర్తను ప్రేమిస్తున్నావు. ఎందుకనంటే అది ఒక జాయ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కూర్చుని కొంచెం జరుపు, ఇట్లా మోకరించు, నీల్ డౌన్ ఇఫ్ యూ క్యాన్. వీళ్ళ ఫ్రెండ్స్ ఒకవేళ వీడు హింసించబడతా ఉన్నాడు, శ్రమపరచబడతా ఉన్నాడు, క్రిస్టియన్ అని వీడిని చిన్నచూపు చూడడం మాత్రమే కాదు, వీడిని జైల్లో పెట్టారు, హింసించారు, కొరడాలతో కొట్టారు. ఒకరోజు నేను జరిగిందండి, స్టెఫెన్ ఇట్లనే మోకరించుంటే రాళ్ళతో కొట్టి చంపుతా ఉన్నారు, రాళ్ళు దెబ్బలు పడతా ఉన్నాయి. అప్పుడు స్టెఫెన్ ఏం చేశాడో తెలుసా? జనరల్గా ఎవరైనా అయితే కేకలు వేస్తారు. స్టెఫెన్కి ఆ రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటే ఆయన ఏం చేశాడంటే చేతులెత్తి ఒకసారి ఆకాశం వైపు చేతులెత్తి ఆ ఆకాశం పైనకి కన్నులెత్తి చూసి ఏమన్నాడంటే, యేసు ప్రభువు నేను చూస్తూ ఉన్నాను తండ్రి కుడి పార్శ్వమున అని చేసి ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా ఈ నేరం వీళ్ళ మీద మోపవద్దని ప్రార్థన చేశారు. అందరికీ నచ్చలేదు. మనలో ఉన్న జాయ్, క్రిస్టియన్లో ఉన్న జాయ్ లోకానికి నచ్చదు. వాళ్ళు హింసిస్తారు, అబద్ధంగా మాటలు మాట్లాడతారు, రాళ్ళతో కొడతారు. కానీ ఒక్కటి మాత్రం జరగదు. ఏంటో తెలుసా? వాళ్ళకి బోర్ కొట్టదు వీరి జీవితాన్ని చూసి. ఖచ్చితంగా దే విల్ టేక్ నోట్. మీ క్లాస్ రూమ్లో లేక మీ ఫ్యామిలీలో నువ్వు ఒక స్పెషల్ పర్సన్గా కనబడతావు. ఇంత అనారోగ్యతతో ఇన్ని కష్టాల్లో కూడా ఏంట్రా వీడి సంతోషం. హతసాక్షి అయిపోతున్నప్పుడు కూడా, థ్యాంక్ యూ నాన్న కూర్చో, హతసాక్షి అయిపోతున్నప్పుడు కూడా స్టెఫెను యొక్క సంతోషము ఏం చేసిందండి? అనేక మందిని అది ఆశ్చర్యపరిచేలా చేసింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఒకడు పౌలు అన్నాడు. పౌలు చూసి కొన్ని రోజులు అయ్యాక అన్నాడు, ఈ యేసుని ఎరుగు నిమిత్తము నాకు కలిగిన సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకొనిచున్నాను. ఎందుకు నష్టముగా పెంటగా ఎంచుకున్నాడంటే ఏం కావాలంట? యేసుని, టు నో క్రీస్తుని ఎరగాలని. ద గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ని మనము ట్రెజర్ చేసుకోవాలి, దాన్ని విలువైనదిగా ఎంచుకోవాలి. ద క్రిస్మస్ గిఫ్ట్ ఇస్ సో ప్రెషియస్. ఎవరి క్రిస్మస్ గిఫ్ట్ ఎంతకి? ఇంకోటి ఏదో లేదు, జీసస్ డిడ్ నాట్ కమ్ టు గివ్ గిఫ్ట్స్. ఇది బాగా అర్థం అవుద్దేమో. జీసస్ డిడ్ నాట్ కమ్ టు గివ్ గిఫ్ట్స్, హీ కేమ్ యాజ్ అ గిఫ్ట్. ఆయన గిఫ్ట్స్ ఇవ్వటానికి రాలా, ఇస్తాడేమో, ఖచ్చితంగా ఆయన ఇస్తాడండి. మంచి మాట, మంచి వాగ్దానం ఉంది. ఏంటది? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఏమొస్తున్నాయంట? శ్రేష్టమైన ప్రతి ఈవు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వస్తున్నాయి. ఆయనలో ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఎక్కడి నుండి వస్తాయి? యేసై నుంచే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదము ఆయనే. గిఫ్ట్స్ అన్నీ ఆయనే ఇస్తాడు, బట్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆయనే. దెర్ ఈస్ నో గ్రేటర్ గిఫ్ట్. యువర్ సర్చ్, హీ ఈజ్ నాట్ అ టికెట్ టు సంథింగ్, హీ ఈజ్ ద మెయిన్ ఈవెంట్. పరలోకానికి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ద జాయ్? ఏంటి పరలోకంలో జాయ్? యేసయ్యా పరలోకానికి ఎంట్రీ ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పి ఆయన వదిలేసి నీ పాటికి నువ్వు బంగారు వీధుల్లోని లేక గొప్ప కిరీటాలు పెట్టుకొని ఫ్యాషన్ షోలు చేసుకుంటావు ఏంటి? వాట్ విల్ బి ద జాయ్? పరలోకంలో జాయ్ ఏంటంటే జీసస్. ఒకవేళ పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను అడిగితే వాట్ డూ యూ వాంట్ అంటే నువ్వేం చెప్తావు? నేను కావాలంటే నాకు పెద్ద భవనం కావాలి, కిరీటాలు కావాలి, ఆర్డర్ పెడతావా? ఏమంటావు తెలుసా? ఐ వాంట్ యూ లార్డ్, నథింగ్ ఎల్స్. ఐ వాంట్ యూ ఓన్లీ ఇన్ మీరే, ఓన్లీ జీసస్. సో ఏంటి ఈరోజు వర్తమానం ఏంటంటే, క్రిస్మస్ గిఫ్ట్ అయిన జీసస్ మన ఎదురుగుండగా మన లైఫ్ పర్పస్ ఏంటంటే సర్చ్ ఫర్ ద హైయెస్ట్ జాయ్ విత్ ద గ్రేటెస్ట్ డిజైర్. అత్యధికమైన ఆనందంతో, ఆసక్తితో వెతకటం. ఇది కేవలం నా స్టేట్మెంట్ అయినా, ఏదో పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను, స్టేట్మెంట్ కిందన కొంత స్క్రిప్చర్ని పెట్టాలి. సమ్ స్క్రిప్చర్ బినీత్ ద స్టేట్మెంట్. ఈ బ్రిడ్జ్ని నిలబడడానికి వాక్యాధారాలు ఏమైనా ఉన్నాయా? వాక్యానుసారంగా కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. మీకు ఇప్పటి వరకు ఏం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైందిగా. ఆ మాటలకు సపోర్ట్గా వాక్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం, అది నిజమో కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. 4 వాక్యాలు మీకు చూపిస్తాను. ఈ వాక్యాలు నోట్ చేసుకోండి. ఈ వాక్యాలు ఒక్కొక్క మాట నేను పట్టుకుంటాను, మరలా మిమ్మల్ని అడుగుతాను. థ్యాంక్ యూ.
మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరుడి పడితిరి. మరొక విధముగా నేను చదివేస్తాను. మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. 34 ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదనైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. ఇక్కడ సంగతి ఏంటనంటే, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వచ్చి కొంతమందిని జైల్లో పెడుతుంది, కొంతమందిని ఆస్తులు జప్తు చేసుకుంటా ఉంది. ఇప్పుడు కొంతమంది జైల్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది విశ్వాసులేమో ఇంట్లో ఉన్నారు. ఇంటిలో ఉన్న విశ్వాసులకు ఒక ఆప్షన్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. ఏమనంటే, వీరు వెళ్ళి వాళ్ళని పలకరించి మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటే వెంటనే జరిగేది ఏంటంటే, గవర్నమెంట్ వచ్చి వీళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి వీళ్ళని రోడ్డు మీదకి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. వీళ్ళు ఏం చేయొచ్చు? ఇంట్లో ఉండిపోవచ్చు. అట్లా చేయలేదంట. వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఖైదులో ఉన్న వారిని 34 ఖైదులో ఉన్న వారిని కరుణించి మీరేం చేశారంటే మీ ఆస్తిని కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొనిరి. వారి ఆస్తిని కోల్పోయి మరి ఖైదులో ఉన్న వారిని కరుణించడానికి వారు ఏం చేశారంట? ఒప్పుకోలేదట. ఎలా ఒప్పుకున్నారు? ఆ యాడ్జెక్టివ్ ఇంపార్టెంట్. ఎట్లా ఒప్పుకున్నారంట? ఆస్తి కోల్పోతుంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఆస్తి పొందుకుంటే సంతోషం ఉంటుందా? చెప్పండి యథార్థంగా. ఆస్తి వస్తే సాక్ష్యం చెప్తాం, పోతే సాక్ష్యం చెప్తామా? అంతే కదా. కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఓడిపోయానండి, అంతా మా అన్నయ్యకి వెళ్ళిపోయింది, దేవునికి స్తోత్రం అంటామా? అనం. దేవుడు ఏం చేశాడండి అని పాస్టర్ గారు వచ్చి మనకి వేరే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే, వీళ్ళు ఆస్తిని కోల్పోవటానికి వీళ్ళు ఏం చేశారంట? ఎందుకు? నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అక్కడే ఉందిగా వచ్చిన, ఎందుకు మీరు చదవండి. ఎందుకనంటే, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. వీరు అక్కడ ఆస్తిని పోగొట్టుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నారంటే, ఒకటి తెలుసట. ఏం తెలుసు? మాకు ఒకటి ఉంది. ఏంటది? అ బెటర్ అండ్ ఇటర్నల్, మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి. ఇప్పుడు మనం అడిగితే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇందాక వీళ్ళిద్దరిని పిలిచినట్టు, బ్రదర్ సిస్టర్ మీరు ఎందుకంటే మీ ఆస్తిని కోల్పోయారంటే మీకు చాలా బాధగా ఉందనుకుంటా, మిమ్మల్ని ఆదరించడానికి వచ్చామంటే వాళ్ళు ఏమంటారు? ఊరి పిచ్చోడం, మాకెందుకు బాధ, మేము ఇది కోల్పోయామని మీరు ఇది చూస్తున్నారు, మాకేముంది తెలుసా? మరి శ్రేష్టమైనది స్థిరమైనది. ఇది ఎలాగో స్థిరమైనది కాదు పోగొట్టుకునేది, ఇది అసలు వేస్ట్. ఈ ఆస్తి ఇల్లు పోయిందో ఇంకేదైనా పోయిందో, మాకేముంది? మరి శ్రేష్టమైన స్థిరమైన ఆస్తి ఉన్నది, స్వాస్థ్యం ఉంది కనుక దీన్ని పోగొట్టుకోవటానికి మేము ఇష్టపడ్డాం. 2వ వాక్యం 11వ అధ్యాయము హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, ఆ మాట అండర్లైన్ చేయాలి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట ఏమంట? మేలు అని ఎంచుకొని ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొన లేదు. ఇప్పుడు అడుగుదాం మరలా మోసెస్ని. మోషే అన్న, నువ్వెందుకయ్యా క్రీస్తు విషయమైన నింద నీకు ఎట్లా అనిపించిందంటే ఆయన ఏమంటాడు? క్రీస్తు విషయమైన నింద ఎట్లాంటిది? గొప్ప భాగ్యము. భాగ్యం అంటే ఏంటి? ఒక పాట పాడుకుంటాం, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం ఏంటంట? దౌర్భాగ్య జీవితం అన్నట్టు పాడకూడదు. ఏంటంట? సౌభాగ్య. చాలామంది జీవితాలు అలానే ఉంటాయి. క్రైస్తవులు చూస్తే, ఏమ్మా నీ జీవితం ఎట్లా ఉందంటే, ఏం జీవితం అంటే అట్లనే. ఇక్కడ మోషేకి ఏం కలుగుతుంది? నింద. ఈ నిందను ఏమంటున్నాడు? గొప్ప ఉందా మాట? నేను రాయట్లా అక్కడ. క్రీస్తు విషయమైన నింద ఆయనకి ఎట్లా కనబడిందంట? ఇది గొప్ప భాగ్యం, రాని నింద ఇంకా రాని అంటున్నాడు. ఈయన సంతోషం కోసం వెతికిన వాడు. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఏమనుభవించడం? శ్రమ అనుభవించడం ఎలా అనిపించిందంటే ఈయనకి మేలు. ఉందా మాట లేదా? శ్రమ అనుభవించడమే మేలు అంటున్నాడు. క్రీస్తు విషయమే ఎందుకయ్యా నువ్వు శ్రమ అనుభవించావంటే అది మేలు కదా అంటున్నాడు. ఎందుకంటే ఇంకా రీజన్ చెప్తాడు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. ఈయన మోషే యొక్క జీవితం అంతా ఏంటంటే
ప్రతిఫలముగా కలగబోయే బహుమానము, అది గొప్ప భాగ్యము, గొప్ప మేలు. రాని ఎంత శ్రమలు వస్తాయి రాని, నా సంతోషం అంతా అక్కడి నుండి ఇక్కడికి ఫ్లో అవుతా ఉంది. దే లుక్డ్ టు ద గిఫ్ట్. ఆ భాగ్యం ఏంటి? ఇందాకేం చూస్తాం? మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం. ఇప్పుడేం చూస్తున్నాం? ప్రతిఫలముగా కలగబోవు బహుమానము. వీళ్ళందరూ దేని మీద దృష్టి ఉంచారు? ఏం వదులుకుంటున్నారు దాని మీద దృష్టి లేనే లేదు వీళ్ళకి. వీళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? కలగబోయే గొప్ప ఆ సంతోషం కోసం వెతుకులాడేవారు వీరు. దే ఆర్ సర్చింగ్ ఫర్ అ హయ్యర్ జాయ్. వారు అత్యధికమైన ఆనందం కొరకు ఆసక్తితో వెతికిన వారే. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూస్తాము. మనము కూడా భారమును పాపమును విడిచి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలంట. యేసై వైపు చూస్తూ మనం పరిగెత్తాలంట. మన పందెంలో యేసై వైపు చూద్దాం. ఆయన చూసినప్పుడు ఆయన ఎటు చూస్తున్నాడో మనకు కనబడుతుంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభుని అడిగితే, అయ్యా ప్రభువా, మానవుడిగా మీరింత శ్రమ ఎందుకు అనుభవించారనంటే, ఈ వచన ప్రకారంగా ఆయన ఏమంటాడు? ఎందుకు సిలువ వేదన అంటే ఆయన ఏమంటాడు? ఇక్కడే ఉంది ఆన్సర్. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. కాబట్టి నేను అంటున్నాను, మనము కూడా దేని కొరకు పరిగెత్తాలి? మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆనందముతో జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. క్రిస్మస్ గిఫ్ట్లో నువ్వు ఆనందించకపోతే క్రిస్మస్ యొక్క మీనింగ్ ఇంకేమి? యు ఆర్ నాట్ ఈవెన్ అ క్రిస్టియన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ జాయ్. హెబ్రీ పత్రిక చివరి 4వ మాట 13వ అధ్యాయంలో మనం చూద్దాము. 13వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్దాం. హెబ్రీ 13:14. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాం. ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు? శిబిరము వెలుపలకి, గవిని దాటి ఆయన దగ్గరికి వెళ్దాం అంటున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్దాం? ఇక్కడ ఎందుకు ఉండద్దంటే 14వ వచనం రీజన్ ఉంది. ఎందుకు అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నాడంటే, నిలవరమైన పట్టణం ఇక్కడ, ఇది నిలవరమైన పట్టణము కాదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదంటే స్థిరమైన పట్టణం కాదు. కూలిపోయే భవనంలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరండి. ఈ భవనం కూలిపోబోతుందండి, ఏ నిమిషాలైనా కూలిపోవచ్చు అంటే ఎక్కడికి వెళ్దామని ఇష్టపడతాం? స్థిరమైన నిలవరమైన పట్టణం ఇది కానప్పుడు ఇక్కడ ఉండే ఉపయోగం ఏంటి? ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు? బయటకు పోదాం అంటున్నాడు. సరే, మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యము. రెండవది ఏంటి? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. మోషే దేని వైపు చూశాడంట? ప్రతిఫలంగా కలగబోయే బహుమానము. యేసుప్రభు వారు దేని వైపు చూశారంట? తన ఎదుట ఉంచబడిన ఆనందము. ఇక్కడ మనకి చివరికి ఇవ్వబడిన పిలుపు ఏంటంటే, శిబిరం వెలుపలకు వెళ్దాం, నిలవరమైన పట్టణం అక్కడ ఉంది, ఉండబోవు దాని కొరకు. నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏంటి అది? వాట్ ఈస్ ఆ స్వాస్థ్యం ఏంటి? ఆ బహుమానం ఏంటి? ఆ ఆనందం ఏంటి? ఆ పట్టణం ఏంటి? ఏంటి వారి ఎదుట వాళ్ళు చూసిన ఆనందము? ఏంటి వారు చూసిన సంతోషము? ఇప్పుడు వరకు మనం చూసిన 4 వాక్యాలు ఎక్కడున్నాయి? ఏ పత్రికలో ఉన్నాయి? హెబ్రీ పత్రికలో ఉన్నాయి. అసలు హెబ్రీ పత్రిక ఎందుకు రాశాడో ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలండి. 13 అధ్యాయాలు ఒక ప్రసంగం, అంతకు మించి ఇంకేం లేదు. ఈ 13 అధ్యాయాలు కనుక కూర్చొని ఒకేసారి చదివేస్తే 40 నిమిషాలు అవుద్ది. ఒక 40 నిమిషాల్లో ఈ 13 అధ్యాయాలు చదివేయచ్చు. ఇప్పుడు మీరు ఈ ప్రసంగం వింటూ 30 నిమిషాలు గడిపేశారు. ఇంకో 10 నిమిషాలు అయితే పత్రిక అయిపోయింది. అంటే ఇది ఒక ప్రసంగమే, ఇది పెద్ద పుస్తకమేం కదా, ఇది ఒక ప్రసంగం. ఈ ప్రసంగం అంతా చేసి చివరిలో ఆయన ఈ మాట చెప్పాడు. 13వ అధ్యాయం, పదండి పోదాం అన్నాడు. ఎక్కడికి? శిబిరం వెలుపలికి. అసలు ఫస్ట్ నుంచి చూద్దాం, ఈ ప్రసంగంలో ఉన్న ముఖ్యాంశం ఏంటో చూస్తే మనకు అర్థమైపోద్దిగా. హెబ్రీ పత్రికలో ఉన్న ముఖ్యాంశం ఏంటి అని అంటే, హెబ్రీ పత్రికలో ద మెయిన్ వర్డ్ ఏంటంటే బెటర్, శ్రేష్టమైన. ఏంటి? బెటర్, శ్రేష్టమైన. త్వరగా చెప్పేస్తాను, మీరు నోట్ చేసుకోండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలలో దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు. ఎవరండి? దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. 2వ అధ్యాయము 2-3 వచనాలలో ఆయన ఇచ్చిన రక్షణ మొదటి నిబంధన కంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైన మాట వలన కలిగినటువంటి రక్షణ. 3వ అధ్యాయము 3-4 వచనాలలో
మోషే కంటే శ్రేష్టమైన ఘనత, మరి ఎక్కువ ఘనత పొందినవాడు. మోషే ఘనత పొందినవాడైతే హెబ్రీ పత్రిక 3:3-4 ప్రకారము మోషే కంటే ఎక్కువ ఘనత పొందినవాడు. 4:14-15 ఈయన మరి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. మన పాపములతో మన పాపం విషయంలో మనతో పాటు సహానుభవం గలవాడు, మరి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. 7:18-19 మరి శ్రేష్టమైనటువంటి నిరీక్షణకు ఈయన ఆధారమై ఉన్నాడు. లేవీయుల ద్వారా వచ్చేటువంటి యాజకత్వం కాదు, కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వం వహించి మన పక్షముగా దేవుని ఎదుట యాజకత్వం చేయగలిగిన మరి శ్రేష్టమైన వాడు. 8:6 మనం చూస్తాం. 6 3 కనబడతాయి. మరి శ్రేష్టమైన వాగ్దానములు, మరి శ్రేష్టమైన నిబంధన, మరి శ్రేష్టమైన సేవకత్వము. 9:11 మనం చదువుతాం. మరి శ్రేష్టమైనటువంటి గుడారము అని చదువుతాం. 11:39-40 చదువుతాం. 11:39-40 మరి శ్రేష్టమైనటువంటి ఆ విషయాలన్నీ, వాగ్దానాల యొక్క నెరవేర్పంతా మనలో చూస్తామని 12:24 మనం చదువుతాం. ఈయన హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒకే పిక్చర్ ఇవ్వబడతా ఉంది. ఏమనంట? హీఈస్ గ్రేట్, హీఈస్ బెటర్. ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన శ్రేష్టమైన వాడు. ఆయన ఇచ్చేవి శ్రేష్టమైన ఈవులని చెప్పట్ల. హెబ్రీ పత్రిక అంతా మనం చదివి ఏంటి పర్పస్ ఏంటి, ఎందుకు రాశాడనంటే ఒకటే పర్పస్ ఏంటి? టు లిఫ్ట్ అప్ జీసస్. యేసయ్యని పైకెత్తి ఇదిగో ఈయన ఇంత శ్రేష్టమైన వాడని చూపించడానికి. దేవదూతల కంటే, ప్రధాన యాజకులందరికంటే, మోషే కంటే, పురాతన అంటే పాత నిబంధనలో ఉన్న యాజకత్వం కంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పర్ణశాల కంటే, అన్నిటికంటే, అందరికంటే ఈయన ఎవరు? శ్రేష్ఠుడు. ఈయన శ్రేష్ఠుడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు? ఈ శ్రేష్టమైన వాడు మనకు వరముగా వచ్చాడు. ఎవరు చెప్పశక్యము కాని వరం ఎవరంటే, ఓ సచ్ అ గ్రేట్ జీసస్. ఇంత గొప్ప యేసు మనకు వరముగా వచ్చాడు. కాబట్టి చివరి పిలుపు, మన ప్రసంగంలో కూడా చివరి పిలుపు ఏంటంటే 13వ అధ్యాయం 12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడ? గవిని వెలుపట శ్రమ పొందాను. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు శిబిరము వెలుపలకు ఎక్కడికి వెళ్దామంటున్నాడు? శిబిరము వెలుపలకు. అక్కడ ఎవరున్నారంటే ఆయన. ఎవరు? శ్రేష్టమైన యేసు. శ్రేష్టమైన యేసు అని చెప్పి ఆయన చూపించి చివరికి ప్రసంగికుడు ఏమంటున్నాడంటే, రండి ఆయన దగ్గర పోదాం అంటున్నాడు. ఎవరి దగ్గరికి పోదామంటే ఆయన దగ్గర పోదాం, ఇంకంతకంటే గొప్పతనం ఏముంది అంటున్నాడు. హీఈస్ ఆర్గ్యూయింగ్. ఇంతమంది, మోషేని చూడండి, పితరులను చూడండి, అబ్రహామును చూడండి, వీళ్ళందరూ అన్నీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రేష్టమైన వాడు కాడా? వాట్ బెటర్ గిఫ్ట్? ఇంతకంటే శ్రేష్టమైనది ఇంకేముంది ఈ లోకంలో? ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ గేవ్. దేవుడు ఇచ్చిన అన్నిటికంటే గొప్ప వరం ఏంటో తెలుసా? జీసస్. ఆయన ఇచ్చేది ఏది కాదు. మన ఆనందం ఈరోజు ఎవరిలో ఉంది? ఇఫ్ యు ఆర్ రియలీ రిజాయిసింగ్ ఇన్ క్రైస్ట్, నువ్వు యేసులో ఆనందించేవాడవైతే, ఈ క్రిస్మస్ సందర్భంలో ఒకవేళ మనం ఆ డెసిషన్ తీసుకోగలిగితే, ప్రభువా ఈ రోజు నుంచి నా ఆనందం నీలోనే ఆనందం, నువ్వు ఇచ్చే దాంట్లో కాదయ్యా, వెదర్ యు గివ్ ఆర్ నాట్. నీ కన్నులు తెరవమని అడగాలి. విషయం ఏంటంటే ప్రియులారా, యేసయ్య అంత విలువైన వాడుగా మన కంటికి కనబడ్డు. ఇది స్ట్రేంజ్ థింగ్ ఏం కాదు, ఇది ఆశ్చర్యకరమైన సంగతి ఏం కాదు. మీరు అనుకోవచ్చు, అన్న నువ్వు చెప్తున్నావు కానీ, లేక మా పాస్టర్ గారు చెప్తారు కానీ, యేసయ్య అంత విలువైన వాడుగా నా కంటికి కనపడడు. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాలి, వాక్యం చదవాలి, వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలన్న ప్రార్థన చేస్తాడు సంఘస్థుల కొరకు. ఏమన్నా తెలుసా? మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున మీ పిలుపు వల్ల నిరీక్షణ ఎత్తుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహాత్యం ఎట్టుదో, ఆయన చూపుచున్నటువంటి శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టుదో అది మీరు తెలుసుకోవాలని, తెలుసుకున్నట్టు యందు మీ జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటాడు. ఎవరి కొరకు అంటే విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏమనంట? మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కన్ను మూసినట్లయితే, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మనకు అనుగ్రహించబడాలని తండ్రిని ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్తా ఉంది,
మహిమా స్వరూపి యొక్క తండ్రి ఆయనను తెలుసుకున్నటకు, టు నో జీసస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆయన గనక నువ్వు చూడగలిగితే ఈ ఉదయకాలంలో నీవు ఒకసారి రీడెడికేట్ చేసుకోవచ్చు నీ జీవితాన్ని. అత్యున్నతమైన ఆనందం కొరకు ఆసక్తితో వెతకటమే నీ జీవితం. ఎక్కడుంది అత్యున్నతమైన ఆనందం అంటే యేసయ్యలో మాత్రమే. ఓన్లీ ఇన్ జీసస్. ఆయన్ని చూడటం, తన ఎదుట ఉంచబడిన బహుమానం కొరకు ప్రతిఫలముగా పొందబోవు ఆ బహుమానం, మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నీ కొరకు నేను ఆశపడుతూ నీ వైపు నేను పరిగెడతా ఉన్నాను. ఈ క్రిస్మస్ గిఫ్ట్ నువ్వు పొందుకో. దారిలో ఎన్నో శ్రమలు రాని, ఈ శ్రమలన్నిటిలో ఆనందము కొరకైన నీ జీవితం, ఆనందముతో ఉన్న నీ జీవితం అనేక మందికి వెలుగుగా ఉంటుంది. నువ్వు వస్తువులో ఆనందిస్తే అది వారికి వెలుగుగా ఉండదు. వాళ్ళు అంటారు, మాకు మా దేవుళ్ళు ఉన్నారండి, వస్తువులు ఇచ్చే దేవుడు. మీ దేవుడు మీకు ఇచ్చాడు, మా దేవుడు మాకు ఇస్తున్నాడు. ఆరోగ్యంలో నువ్వు ఆనందిస్తే అది వాళ్ళకి వెలుగుగా ఉండదు, వాళ్ళకు ఉప్పుగా ఉండదు. వాళ్ళు అంటారు, మా దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు, మీ దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు అంటారు. యేసయ్య ఆహారము ఇవ్వటానికి మాత్రమే రాలేదు, ఆహారమై ఉండటానికి వచ్చారు. ఎవరు చెప్పలే ఈ మాట. మేలైన మార్గం ఏదంటే అదిగో అది ఇది అని చెప్పారు. నేనే జీవాహారం అని చెప్పిన వాడు ఈయనొక్కడే. బికాస్ హీ అలోన్ క్యాన్ సాటిస్ఫై. నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికగొనడు. వాట్ అ గ్రేట్ క్లెయిమ్. నెవర్ అగైన్ హంగ్రీ, నెవర్ అగైన్ థర్స్టీ. ఆల్ యువర్ లైఫ్, నీ జీవితం అంతట్లో నెవర్ హంగ్రీ, నెవర్ థర్స్టీ. నిన్ను ఎవరన్నా అడిగితే క్వశ్చన్, వై ఆర్ యూ టేకింగ్ దిస్ డెసిషన్ అంటే యూ షుడ్ టెల్ దెమ్, నువ్వు చెప్పాలి, బికాస్ ఐ లవ్ జీసస్ అండ్ ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ హిమ్. ఆయనలో ఆనందించడమే నా జీవిత ధ్యేయం. 2025లో ఈ నిర్ణయంతో నువ్వు ప్రవేశిస్తావా? లార్డ్ ప్రభువా నీలో ఆనందించాలి, నీలో నడవాలి. ప్రార్థన చేసుకుందాం.